ఫైనల్గా పుష్ప సినిమా వల్ల సో ఒక నిండు ప్రాణం బలైపోయింది. ఇంకొక పిల్లగాడు దావఖానాలో ఉన్నాడు. పరిస్థితి దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి. సో రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్ప, అల్లు అర్జున్ది తప్ప, థియేటర్ యజమాని తప్ప, ఎవరు తప్ప అంటారు పాపం? ఏదైనా అనుకోకుండా జరిగింది, కావాలని చేసింది కాదు. పాయింట్ ఏంటంటే సినిమా క్రేజీ పెరిగింది, అభిమానులు పెరిగినరు. ఆయన డైరెక్ట్గా వచ్చి ఏదైతే సినిమా హాల్కి వెళ్ళింటుంటే ఏం కాకపోతుండే, తువ్వెంపడి ఆయన ప్రొసెషన్లో రావడం వల్ల ఎవరికి వాడు నూకుడు దొప్పుడు అయింది. ఒక పానం పోయింది. ఆమె పిల్లవాడి కిమ్స్ హాస్పిటల్, ఇప్పుడు నేను కిమ్స్ హాస్పిటల్ కూడా పోయి ఆ పిల్లని చూస్తా. ఏదైనా ఆయన ఒప్పుకున్నాడు. వాళ్ళకి ఎలాంటి న్యాయం చేస్తా, నేను తప్పనిసరిగా చేస్తా. నాకు హృదయం ఉన్నది. జరిగింది ఏదో సుంగర జరిగింది. ఆ కుటుంబాన్ని ఆదుకుంటానని ఎవరు అల్లు అర్జున్ చెప్పాడు. దానికి నేను చెప్తున్నా, ఇమీడియట్గా ఆ పిల్లగాడు దేవుడు దానితో బతకాలని నేను డాక్టర్ని కూడా పోయి అడుగుతా. కిడ్నీ ప్రాబ్లం ఉందని తెలిసింది. ఏదైనా అతన్ని బాగు చేయడానికి ప్రయత్నం చేస్తాం. అయినా వాళ్ళ కుటుంబానికి ఇద్దరు కడుతాలి కొరకు ఆ కుటుంబానికి సరి అయిన సాయం ఇప్పించడానికి మేము శాయశక్తులకు కృషి చేస్తాం. మీరేం డిమాండ్ చేస్తారు? ఇట్లాంటి బెనిఫిట్ షోలు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వేయొద్దంటూ చెప్తా ఉంది. సో భవిష్యత్తులో కూడా ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే ఏం చెప్తారు? ఆ కుటుంబానికి ఎటువంటి న్యాయం జరగాలి? బెనిఫిట్ షోలు పెట్టుకోండి, కానీ మీరు థియేటర్లో వచ్చే ఏదైనా మాట్లాడు. రోడ్ వెంబడి ర్యాలీలు బీలు తీస్తే ఇలాంటి సంఘటన జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది? పోలీసులు కట్టుదిట్టమైనటువంటి హాల్ వరకు ఎవరికి టికెట్ ఉందో వాళ్ళనే లోపలికి తోలిస్తారు, వేరే వాళ్ళని రానియరు కదా. రోడ్ వెంబడి ఉన్న జనం అంతా వచ్చేసిండ్రు. దానివల్లనే ఆ అమ్మాయి, ఆ పిల్లానికి హాని జరిగింది, అమ్మాయి చనిపోయింది. కనుక ఇలాంటి బెనిఫిట్ షోలు పెడితే థియేటర్ లోపలనే రావాలి, హీరో రావాలి, హీరోయిన్ లోపలికి పోవాలి, మాట్లాడాలి, మళ్ళీ కార్లు వెళ్ళిపోవాలి. తప్పితే ఈ ప్రొసెషన్స్ పెట్టడం వల్ల ఇంతకుముందు పోలీస్ కాషన్ తీసుకోవాలని నా ఉద్దేశం. ఇప్పుడు ఫైనల్గా ఒక మాట, అల్లు అర్జున్ మీద అనేక రకాల మీమ్స్ వస్తున్నాయి, సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నది. సో తగ్గేదే లేని సినిమాలో డైలాగ్ ఉన్నది, కానీ ఇట్లా జైలుకు పోయి అట్లా వచ్చిందని ప్రచారం జరుగుతుంది. ఉన్నోడికి ఒక న్యాయం, లేనోడికి ఒక న్యాయం అంటూ కూడా ప్రశ్నల వర్షం కురుస్తుంది. సినిమా వాళ్ళ ఇష్టం, వాళ్ళ ప్రజాస్వామ్యంలో గతంలో సినిమాలు ఎట్లుంటుందంటే వచ్చే తరం వారికి ఉపయోగపడాలని కొన్ని ఇవాళ రేపు ప్రజలలో కూడా మార్పు వచ్చింది. టీవీలు వచ్చినాయి, అదేవిధంగా ప్రింట్ మీడియాలు పెరిగినాయి, అందరి చేతిలో సెల్ ఫోన్ వచ్చింది. కాబట్టి వాళ్ళ ఆలోచన ఎట్లున్నది, ఇవాళ రేపు ఎప్పుడైనా మేము పోతే ఏది చెట్ల కాడికి పోతుంటే ఏది పండుగ తర్వాత పోదు, ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఫామ్ హౌజులలో పోయి ఎంజాయ్ చేస్తురా లేదా. కనుక ప్రజలలో మార్పు వచ్చింది. కనుక ఇక ముందు వాళ్ళు సినిమాలు ఎట్లా చేయాలి అనేది వాళ్ళ ఆలోచన. ఎందుకంటే డబ్బులు పెట్టేటోడు సినిమాకు లాభమయ్యేదే చూస్తాడు, కానీ డబ్బులు చేయడు. కనుక వాళ్ళలో కూడా కొంత ఆలోచన మారాలనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇక హాస్పిటల్ బెడ్ మీద ఉన్నటువంటి శ్రీతేజన్ కూడా వి హనుమంతరావు కలబోతున్నాను చెప్తాను. ఆ కుటుంబానికి ఖచ్చితంగా మేము అండగా ఉంటాము. సో ఇప్పటికే అల్లు అర్జున్ న్యాయం చేస్తామని చెప్తా ఉన్నాడు, కాబట్టి ఖచ్చితంగా న్యాయం చేసే దిశగానే ఉన్నాడు అనుకుంటున్నాం. మరోవైపు నిన్న గాంధీ భవన్ సంఘటన మీద కూడా హనుమంతరావు క్లారిటీ ఇచ్చాడు. తప్పుడు ప్రచారం చేయొద్దు, పార్టీ క్యాడర్ బలంగా అవుతా ఉంది. సో అధికారంలో ఉన్నాం కాబట్టి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మంచి విజయం సాధించాలన్నటువంటి ఉద్దేశంతో మాట్లాడడం జరిగింది. ఎక్కడ కూడా దాడి జరగలేదు, ఎటువంటి సంఘటన జరగలేదు, కేవలం తప్పుడు ప్రచారం జరుగుతున్నట్టు కూడా హనుమంతరావు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీశైలం, తొలి వెలుగు, అంబర్పేట్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.